టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో యాజమాన్యం చర్చలు జరుపుతోంది. రేపటి నుంచి సమ్మెకు పిలుపునివ్వడంతో యూనియన్ నేతలతో సచివాలయంలో సమావేశమైంది ఆర్టీసీ యాజమాన్యం. సమ్మె విరమించాలని ఉద్యోగ సంఘాలను కోరుతోంది యాజమాన్యం. తమ డిమాండ్లను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించే దిశగా సర్కార్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే 4 సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసింది. నివేదిక వచ్చాక సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై సానుకూలంగా ఉన్నామని చెబుతున్నారు ఆయన. ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి సమ్మె పరిష్కారము, ప్రయాణికులకు సంబంధించి ఇబ్బంది కలగద్దనేటువంటి ఆలోచనతో వాళ్ళన్నీ కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రతి అంశంలో సానుకూలంగా ఉంది. నిర్ణయం తీసుకునే అంశం సంబంధించినటువంటి కొంత తాత్పర్యం జరగచ్చు. ఏది ఏమైనా ఇప్పుడు అధికారులతోటి అన్ని రకాల అంశాలను చర్చించడానికి 4 వారాల కాల వ్యవధితోటి కమిటీ ఏర్పాటు చేసినాం. నేను ఆర్టీసీ ప్రజలందరినీ కూడా మరి కమిటీకి వాళ్ళ యొక్క అంశాలను విన్నవిస్తే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నేను ప్రభుత్వం తరఫున కూర్చొని అధికారుల దగ్గర నివేదిక తీసుకొని అదేవిధంగా అవసరమైన ఉద్యోగ ప్రజలందరితో కూడా కలిసి తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. సంక్షేమము, ఉద్యోగులది, ప్రయాణికుల సౌకర్యం, సంస్థ పరిరక్షణ తప్పకుండా చూస్తాం. కాబట్టి ఎటువంటి బేసిజన్ పోకుండా అధికారులకు సంబంధించినటువంటి సమస్యలన్నీ నివేదించమని వారితో అందరూ కూడా ఉన్నత అధికారులు వాళ్ళ ద్వారా ప్రభుత్వంకు నివేదిక తీసుకొని వాటన్నింటినీ పరిష్కారం చేయడం జరుగుతుందని విజ్ఞప్తి.